హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ భవాని. ఇవాళ నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి మండ పీతల పులుసు. మండ పీతలు అది కూడా గుడ్డు పీతలనమాట. చూసారు కదా గుడ్డు ఎంత బావుందో. ఇప్పుడైతే కర్రీ తయారీ విధానము, రెసిపీకి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముందుగా అయితే పీతలు తెచ్చిన తర్వాత క్లీన్ చేసుకుని వాటర్‌తో వాష్ చేసేసుకుని పీతల్లో గుడ్డుని సెపరేట్‌గా తీసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీరని కట్ చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని, బాండీ హీట్ అయ్యాక దానిలోకి తగినంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకుని వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఒక పక్క ఆనియన్ ఏగుతూ ఉండగానే ఇంకొక పక్కన పీతల పులుసుకి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్ను ఈ 3 వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్‌ని ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మగ్గుతున్న ఉల్లిపాయల్లో వేసుకుని చక్కగా పచ్చి వాసన లేకుండా ఇలా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మసాలాతో పాటు ఉప్పు, కారం, పసుపు కూడా చక్కగా బాగా కలిసి మగ్గేలా ఇలా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గి ఆయిల్ బయటకొచ్చిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గుడ్డు పీతలను వేసేసుకుని ఉప్పు, కారం బాగా పట్టేలాగా ఇప్పుడు నేను చూపించే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పీతల్ని చిన్న మంట మీద మగ్గనివ్వాలి. పీతలు మగ్గేలోపు పీతల పులుసుకి చింతపండుని తీసుకుని చక్కగా వాటర్‌తో ఒకసారి కడిగేసి చింతపండుని కొన్ని నీళ్లేసుకుని చింతపండు రసాన్నయితే తీసి పెట్టుకోవాలి. చింతపండు పులుపు అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ గాని, తక్కువ గాని అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే ఇప్పుడు ఒకసారి పీతల్ని మగ్గినయో లేదో కలిపి చూసుకోవాలి. పీతలైతే చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి మళ్ళీ అదే చింతపండులో కొంచెం వాటరేసి ఇంకొకసారి రసం తీసుకుని ఈ పీతల్లో వేసేసుకుని పులుసు బాగా పీతలతో కలిసేలా బాగా కలిపేసుకుని పులుసు మరిగేదాకా వెయిట్ చేయాలి. అలా పులుసు మరుగుతున్నప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఒక 2, 3 లేత వంకాయ ముక్కల్ని అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పీతల్లో గుడ్డు, ఆ గుడ్డుని మరుగుతున్న పులుసులో వేసేసుకోవాలి. వేసి గరిటె పెట్టి కలపకుండా అలా వదిలేస్తే చక్కగా ఇలా గుడ్డు చక్కగా ఉడుకుతుందనమాట. కూరలో పులుసులో కలిసిపోకుండా. అదే మనం ప్రతిసారి గరిటె పెట్టి కలిపాము అంటే ఆ గుడ్డు కాస్త పులుసులో కరిగిపోతుంది. మనకు ఉండదు ఇంకా. అలాగే ఇప్పుడు ఇంకా పులుసుని నిదానంగా మరగనివ్వాలి. చూసారు కదా చిన్న మంట మీద చక్కగా వేడి వేడిగా వంకాయ మండపీతల పులుసు అయితే చక్కగా రెడీ అయింది. చూసారు కదా ఈ విధంగా పులుసు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేటప్పటికి మరి కాస్త దగ్గర పడుతుంది. అంతేనండి వేడి వేడి మండపీతల పులుసు రెడీ.